ప్రతి అమ్మ ప్రేమ ఇంతే కదా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఫ్రోజన్ లాగ్స్. నేనైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు వీడియోలో అయితే మా అమ్మగారు మా కోసం ఆంధ్ర నుంచి పంపించిన పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దాం, వచ్చేయండి. తెలియని వారి గురించి నేనైతే చెప్తున్నా. మేమైతే త్రిపురలో ఉన్నాం. ఆంధ్ర నుంచి మా అమ్మ అయితే మా కోసం పార్సిల్ పంపించారు. ఈ పార్సిల్ మా దాకా రావడానికి చాలామంది కష్టమైతే ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. నాకైతే కోల్డ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీరు ఇందులో చూసి అన్నీ నేనైతే మా అమ్మకు ముందుగా చెప్పినవే. ప్రతి సమ్మర్ సీజన్లో పెట్టుకునే మావగే పచ్చడి నేనైతే చాలా మిస్ అవుతున్నా ఇక్కడ, అందుకే తెప్పించుకున్నా. ఇక కొబ్బరికాయల విషయానికి వస్తే మేగడతో అయితే చట్నీ చేస్తున్నానని చెప్పి మా అమ్మ పంపారు మా కోసం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక దీని విషయానికి వస్తే దీన్ని అయితే అగ్రమిచ్చిరి అంటారు. నేను చెప్పలేదు మా అమ్మకి, మా అమ్మగారే వేసారు. అది అట్లుంటుంది అమ్మ ప్రేమ. ఇంకా 2 kgs బెల్లం కూడా తెప్పించుకున్నా. వీటిని చాలా భద్రంగా దాయాలి, బంగారం కంటే ఎక్కువ భద్రంగా దాయాలి వీటిని. మళ్ళీ లీవ్కి వెళ్ళే వరకు ఇవే వాడుకోవాలి మేమైతే. మా అమ్మగారు అయితే మా కోసం మామిడికాయలు కూడా పంపారు. షార్ట్ వీడియోలో పెట్టాను కదండి, మా అమ్మగారు ఆంధ్ర నుంచి పంపించారు మామిడికాయలు అని చెప్పి. ఇవే కొబ్బరి నూనె కూడా తెప్పించుకున్నాను నేనైతే. పార్సిల్ అయితే కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చారు మా అన్న వాళ్ళు. వాళ్ళు లీవ్ నుంచి డ్యూటీకి అయితే వస్తున్నారు. వాళ్ళకి మా అన్న వెళ్ళి పార్సిల్ అయితే ఇచ్చారు రాజమండ్రిలో. బాబు ఉన్నాడు కదండి, బాబు కోసం మేమైతే ఇడ్లీ నొక్క కూడా తెప్పించుకున్నాం. అమ్మ అత్త ఇద్దరు కలిపి గోధుమ పిండి చిప్స్ ముక్కలు అయితే వండారు మా బాబు కోసం. చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడే సగం కూడా అవగొట్టేసాం మేము. ఇవన్నీ అయితే నేను వద్దనే చెప్పానండి, మా అమ్మగారే వినలేదు. అప్పటికప్పుడు వండి ఒక రోజు ముందు చెప్పాను అంతే. అప్పటికప్పుడు వండి మా కోసం అయితే పంపించారు. ఇవైతే పసుపు కారం అండి, ప్యాకింగ్ చేసేసి పంపారు. నేను ఓపెన్ చేయలేదు ఇంకా. పార్సిల్ అయితే మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్ళి తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పటికి నైట్ 1 గంట అలా అయింది. మార్నింగ్ మా బాబు అందరికన్నా ముందు లేచి పార్సిల్ ఓపెన్ చేయమని ఈ పార్సిల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు ఓపెన్ చేసే వరకు. ఇంకా చేసేదేమీ లేక పొద్దున్నే దీన్నే ఓపెన్ చేసాము. ఆ రోజైతే ఓపెన్ చేసిన వెంటనే వీడియో చేద్దాం అనుకున్నా, కానీ టైం అసలు కుదరలేదండి. ఇక్కడ వరకు మన వీడియో చూసారంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆగ్రా మిక్చర్ అంటే ఏదో అనుకునేరు, ఇదే అండి ఆగ్రా మిక్చర్ అంటే. సన్నపూస మిక్చర్ అని కూడా అంటారు దీన్ని. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు దీన్ని. నేనైతే మొన్న వచ్చినప్పుడు అయితే ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని రాలేదండి, మా అమ్మగారి చేత ఇది కూడా తెప్పించుకున్నా కొత్తది. ఈ పార్సిల్ వెనుక చాలామంది కష్టమైతే ఉంది. తీసుకొచ్చిన వాళ్ళు పంపిన వాళ్ళు కష్టం కూడా చాలా ఉంది. వాళ్ళందరికీ మన ఆంధ్ర ఫ్రోజన్ బ్లాగ్స్ తరపున చాలా థ్యాంక్ యూ. లాస్ట్ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.